నమస్తే అమ్మా. నమస్తే తల్లి. నిన్న పవన్ కళ్యాణ్ గారు నాదేన్ గురుద్వార్లో వాళ్ళ వైఫ్తో కలిపి పర్యటించారనమాట. సో అయితే అక్కడ తలపాగా కట్టుకొని అట్లా పర్యటించారా. ఫొటోస్ అనేవి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. దీని మీద పూనం కపూర్ కొన్ని కామెంట్స్ చేసింది. ఏంటి అంటే మత మార్పిడికి బ్రాండ్ అంబాసిడర్ పవన్ కళ్యాణ్ అని చెప్పేసి. దీని గురించి మీరు ఏమంటారు? ఆయనేనా మత మార్పిడి చేసింది? ఇప్పుడు 77 ఏళ్ల స్వతంత్రంలో ఆయనేనా ఈ స్వతంత్రంలో ఫస్ట్ నాంది పలికింది మత మార్పిడికి అంటానికని కొద్దిగా సిగ్గుండాలి. ఆయన ఏం మత మార్పిడి చేసిండు? మన సమాజం శ్రేయస్సు కొరకు ఆయన జీవితం త్యాగం చేసి వచ్చి మంచిగా నేర్పిస్తాను కానీ చెడు ఎక్కడ నేర్పించిండు? ఫారెన్ అయితే ఏంది? మన ఇండియాలో బట్టి మన ఇండియన్ కలిసి నేర్చుకోకుండా ఆడవాళ్ళు ఇంత బట్టల కోసం కొట్లాడుతున్నారు. మరి ఆమె ఏ దేశంలో పుట్టినా కూడా మన ఇండియా సంప్రదాయం చూపిస్తుంది. ఆమె కట్టు బట్టు కానీ వేయని కానీ. అప్పుడు మన పవన్ కళ్యాణ్ అని తీసుకొచ్చిన సనాతన ధర్మం అసలు ఫస్ట్ ఆయన ఇంటి నుంచే మొదలైంది కదా. ఒక్కొక్కళ్ళు ఇంట్లో పిల్లులు బయటకు వచ్చి పుల్లు అని మీసాలు తిప్పుతారు. మరి ఆయన ఇంటికి కలిసి బయటకు వెళ్తుండు కదా. మరి ఇంకా ఆయన ఎక్కడ మత మార్పిడి చేసినట్టు? అంటే ఆవిడ మత మార్పిడి చేశారు అని చెప్పేసి ఆవిడ వ్యాఖ్యలు చేసింది అనమాట ఇండైరెక్ట్ గా. సో దీని గురించి మీరు ఏమంటారు అసలు? అదే ఇట్లాంటి పిచ్చి మొక్కలు మొరుగుతూనే ఉంటాయి. ఆడాడ మంచి చేసే వాళ్ళమంటే మొరుగుతూనే ఉంటాయి. అట్లాంటి అసలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. పవన్ కళ్యాణ్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటి? అసలు ఆయన ఎలా పరిపాలన చేస్తున్నారు? అసలు పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు వచ్చే నాయకులు కానీ రాబోయే నాయకులు కానీ పవన్ కళ్యాణ్ అన్నను చూసి నేర్చుకోవాలని నా అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం అంటే అసలు ఇంతవరకు నాకు తెలియదు. ఇప్పుడు నా 42 ఏళ్ల జీవితంలో నేను ఎప్పుడు చూడలేదు. ఒక నాయకుడు వచ్చేది రాజకీయం కోసం దాచుకోవటం కోసం వచ్చేది. ప్రజల సమస్య ప్రజలకు మంచి చేస్తాం రైతులకు మంచి చేస్తాం అని చెప్పి ఏ నాయకుడు చేసిండు? ప్రజలకు ఏడ మంచి జరిగింది? ఏడైనా జరిగిందా? ఎవరి గురించి అన్న ఎవరి హక్కుల కోసం ఎవరు పోరాడుతున్నాం? మనమే పోరాడతలేదు. ఏ హాస్పిటల్ మా బాగు చేస్తామని వస్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటాయి. ఎక్కడన్నా ట్రీట్మెంట్ పేదవాళ్ళకి అందుతుందా? అసలు అందట్లేదు. వాళ్ళు ఇచ్చే టాబ్లెట్లు ఎవరన్నా వేసుకుంటారా? ఎవరు వేసుకోరు. ఇప్పుడు మన గల్లీలు ఉన్నాయి. గల్లీలలో చెత్త చూడు గల్లీ తిరిగి మన హైదరాబాద్ని మరో సింగపూర్ చేస్తానంట. వచ్చిన ప్రతి నాయకుడు ఎవరన్నా చేసినరా? ముక్కులు మూసుకొని తిరగాలి బజార్లో అమ్మటి తిరిగితే. దీని గురించి ఎవరన్నా అడుగుతారా? మరి అవతల మన పవన్ కళ్యాణ్ అన్న ఎంత చేస్తుండు పరిపాలన? ప్రతిదీ చేస్తుండు. రహదారులు వేస్తుండు. ఎలుగులు లేని నెలల్లో ఎలుగులు తీసుకొస్తుండు. అసలు ఆయన ప్రతిదీ చూపిస్తుండు కదా. మంచిగా కదా చూపించింది. ఆయన ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరథం పడుతున్నారు కదా. ఏ నాయకుడికి వచ్చింది ఆ పేరు? మరి జనాలు సేవ చేయడానికి వచ్చినోడు జనం కోసమే పరితపిస్తాడు. ఆయన సొంత విషయాల కోసం పరితపించడు. అందుకని ఆయన చూసి ప్రతి నాయకుడు నేర్చుకోవాలని నేను చెబుతా. అమ్మ, అయితే తిరుపతి లడ్డూలో కల్తీ అనేది నిర్ధారణ అయింది. సో దీని గురించి వైసీపీ వాళ్ళు మీడియా ముందుకు వచ్చి అసలు సాక్ష్యం ఏది ఏంటి అని చెప్పేసి ప్రూఫ్ ఏది చూపించండి అని చెప్పేసి ధైర్యంగా మాట్లాడుతున్నారు. దీని గురించి మీరు ఏమంటారు? అసలు ప్రూఫ్ చూపించేది అసలు కల్తీ మనం పవన్ అన్న వచ్చిన తర్వాతనే ఇది బయటపడ్డది. ఇంకా ఎందుకు జగన్ అన్న ఎట్టాటో ఏమన్నా ఉంటే మానుకోవాలా. మీరు ఫ్యూచర్లో రావాలనుకుంటే అసలు మీరు ప్రజలకు ఏం చేయాలా? ఇంకా మంచి పనులు. ఇప్పుడు ఏ నాయకుడైనా సరే ప్రజలకు సేవ చేయాలని వచ్చిన వాళ్ళు ప్రజలకు సేవే చేయాలా. మంచి చేసిన వాళ్ళు బురద చల్లితే మీరే మనుగోళ్ళలోకి లేకుండా పోతారు. అదే నేను చెప్పదలుచుకున్నాను. ఏ ధైర్యం చూసుకుని అంత మీడియా ముందుకు వచ్చి అసలు ప్రూఫ్ ఏది సాక్ష్యాలు ఏవి చూపియండి అనేసి? ఎందుకంటే మన వైఎస్ కాంగ్రెస్ చేసింది కదా వైఎస్ రాజశేఖర రెడ్డి అన్న కీర్తిని మన జగన్ అన్న కీర్తిని పాడు చేయడానికి వీళ్ళు వస్తారనమాట. ఏమి లేదు ఆ డబ్బుల కోసం ఆ పదవి కోసం అన్న కీర్తిని పాడు చేయడానికి వస్తారు. అన్నని ఆలోచనలు పక్కదారి పట్టిస్తారు. ఇప్పుడు రాజు పైన ఉంటాడు, రాజు కింద ఒక మంత్రి ఉంటాడు. మన ఊళ్ళో మన ప్రజల సమాచారాలు తీసుకొచ్చి ఆయనకు అందిస్తే ఆయన పరిపాలిస్తాడు. అట్లా చెప్పేవాళ్ళు అసలు కరెక్ట్ వాళ్ళు లేరు ఆయన కింద. మన విజయసాయి రెడ్డి గారు మాట్లాడిండు కదా. అందుకని జగన్ అన్న మంచి అనుభవం ఉండాలని తీసుకుంటే ఆయన ముందు అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆయన పాదయాత్ర చేసినా ఏది చేసినా. కాకపోతే నిజాన్ని అబద్ధమని బురద చల్లితే వాళ్ళే హేళన పాలవుతారని నా అభిప్రాయం. అంటే తిరుపతి లడ్డు అంటే పవన్ కళ్యాణ్ గారి వల్లే బయటకు వచ్చింది కదా ఈ ఇష్యూ కల్తీ అని చెప్పేసి. సో ఇంతకు ముందు ఈ ఇష్యూ ఎప్పుడైతే బయటకు వచ్చిందో సో అప్పుడు పవన్ కళ్యాణ్ పొలిటికల్లోగా ఎదగడం కోసం ఇట్లాంటివన్నీ చేస్తున్నాడు ఆరోపణలు అని చెప్పేసి చాలా వ్యతిరేకత అనేది వచ్చింది పవన్ కళ్యాణ్ పైన. కాకపోతే ఇప్పుడు నిజాలు అనేవి బయటకు వచ్చాయి. సో దీని గురించి మీరు ఏమంటారు? అసలు ఫస్ట్ దీని గురించి నేను ఏం మాట్లాడదంటే నారాయణుడు నరుణ్ణి సృష్టించిండు. మనల్ని సృష్టించిండు ఆయన భగవంతుడు. ఆయన సృష్టించే అవకాశం ఎవరికి ఇచ్చిండు? మనుషులుగా మనకే ఇచ్చిండు. శిల్పం అయ్యేది ఇప్పుడు రాతి బండ ఉంటుంది. నారాయణుడిగా శిలిపి చెక్కి ఆయన భగవంతుడిగా గుళ్ళో ప్రతిష్ఠించేది ఎవరు? మనమే కదా. మనకే కదా ఆ భాగ్యం ఇచ్చింది. అట్టాడి భగవంతుడిని అడ్డం పెట్టుకొని ఈ నీచమైన రాజకీయాలు చేయకపోతే ఏం పోయింది? ఈ కోట్లు సంపాదించుకొని మేనేసుకొని పోతారా?
మీరు చచ్చేది, మీరు చచ్చినాక వచ్చేది అదే 6 అడుగుల నేలలోకి. డబ్బు లేనోడు చచ్చినా వచ్చేది అదే 6 అడుగుల నేలలోకి. ఈ జ్ఞానం తెలిసిన వాళ్ళు అయితే ఎట్టాటి నీచమైన రాజకీయం చేయరు. ఇప్పుడు భగవంతుడు చూసుకుంటే ఆయన వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడు. వెంకటేశ్వర 7 మండలం వస్తాయి, ఎందుకు రావు? మన మనుషులం కదా, మనకు మానవత్వం లేదు, మనకు బుద్ధి లేదు, సిగ్గు లేదు, శరవ లేదు. మనం తినేది 5 ఏళ్ళతో అన్నమేనైతే అన్నం తినే మాట మాట్లాడుతాం. ఏమన్నా ఒక్కళ్ళు అన్నం తినే మాట మాట్లాడితే మనల్ని నిందిస్తాం, వాళ్ళ బతకనీయం, పిచ్చుకొక్కలు ఎంపడబడి తరిం కొడతాం. నీది తప్పు అని. తప్పు చేసినోడు ఎవరు నిందేడు, ఎందుకు నిందిస్తాడు? ఇప్పుడు ఎక్కడ ఒక శాతం చెప్పేది మా అమ్మమ్మ, ముత్తాలమ్మ తల్లి గుళ్ళో ఉండేదంట. వాడు ఏ రోజు 2 పోయి కడుక్కోకుండా పోయి దండం పెట్టేదంట. ఆ ముక్కు మీద వేసుకుందంట. మంచాడు పోయి దండం పెట్టి, నువ్వు ముక్కు మీద వేలు ఎందుకు వేసుకున్నావు తల్లి, నీకు నేను ఏం తక్కువ చేసిందమ్మా అని గ్రామ ప్రజలంతా పోయి దండం పెట్టినా కూడా ఆ ముక్కు మీద వేలు తీయలేదంట. ఈ చెడుబాకినోడు పోయి నువ్వు ముక్కు మీద వేలు తీస్తావా, నా పీతి ముడ్డేసి నీ మూతికి రాయన అనగానే చప్పుని తీసిందంట. మరి ఆ రోజుల్లో మరి దేవత గడగల్లాడింది. అట్టాటి నీచమైన రోజుల్లో ఉన్నాం ఇప్పుడు మనం. ఎవడికి సమాధానం చెబుతాం, ఎవడికి సమాధానం చెప్పలేం. ఖచ్చితంగా కర్మ ఎవడిని వదిలిపెట్టదో తెలుస్తుంది. నిజ జీవితంలో ఎవడు దాడికి అమ్మటే తెలుస్తుంది కానీ చెప్పుకోరు. ఎవరికైనా నీకైనా నాకైనా చేసిన కర్మ యాడికి పోదు, మంది మనకి ఎమ్మటే తెలుస్తుంది. అంటే తిరుపతిలో లడ్డు కల్తీయే కాకుండా అన్య మతస్థులు కూడా అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు కదా, వాళ్ళపైన కూడా ఏదైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందంటారా? అన్య మతస్థులు అనేది వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళు కూడా మనుషులేగా. ఈ మతం పుట్టించుకుంది ఎవరు? మనం పుట్టినాక కదా పుట్టించుకుంది. పుట్టినాకే కదా పుట్టింది ఈ మతం, లేకపోతే మనం పుట్టక ముందే పుట్టిందా? ఇప్పుడు మత మార్పిడి మతం అని చెబుతారు. వాళ్ళకి 2 కాళ్ళు, 2 చేతులు, 2 చెవులు, 2 ముక్కు, కళ్ళు అయ్యేగా ఉంది. మనకు కూడా అదే కదా. ఎవరిష్టం వాళ్ళది, వాళ్ళ మతాన్ని మనం ఎందుకు అనాలా? ఎవరిష్టం వాళ్ళది కదా. ఈ మతం తీసుకొచ్చేది ఎవరంటే రాజకీయ నాయకులే. వాళ్ళు గెలవటానికి వాళ్ళ నీచమైన బుద్ధులు తీసుకొచ్చేది వాళ్ళే. మనం తెచ్చుకోం. అసలు మనం ఏం తెచ్చుకుంటాం? ఇప్పుడు వాళ్ళలో ఉన్నాం, అందరం కలిసే ఉంటున్నాం కదా. మరి మనకు రాదు కుల మతాలు. అందుకని ఈ మతాలు అనేది సృష్టించుకోవటమే, ఏం లేదు ఎవరు క్వాలిఫై ఏం కావటానికి. అంతకుమించి ఏం లేదు. మనుషులుగా అందరం ఒకటే. నిన్ను గొత్తే నెత్తురు రాదు, నన్ను గొత్తే పాలు రాదు. అందరికీ నమస్తే, దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.